రమాదేవి గారు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, లేదా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుండాలని, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఇంకోవైపు యువనాయకుడు లోకేష్ గారు కూడా ఈరోజు గూగుల్ డేటాకు సంబంధించి వైజాగ్లో వాళ్ళు ఎంత సమయాన్నైనా వెచ్చించి పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళు తపన పడుతుంటే, మరోవైపు నుంచి ఈ ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలి, లేకపోతే ఎలా అల్లర్లు సృష్టించాలి, ఎలా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేయాలనేదే ప్రధాన మోటోగా ఈ వైసీపీ నాయకులు కానివ్వండి. దానికి ఉదాహరణ తమ్మళ్లపల్లి కల్తీ మద్యం వ్యవహారం. జనార్దన్ రావు చాలా క్లియర్గా చెప్తున్నాడు, దీని వెనక జోగి రమేష్ ఉన్నాడు, మేము కాదు కూడదు అన్నా కూడా లేదు మేము ఉన్నాం నీకు ఎందుకు అని చెప్పి భరోసా ఇచ్చి మా చేత తయారు చేయించాడు, ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేవారు. మరి ఇంత చేస్తూ కూడా ఇంకా ఎలా ఏ మొహం పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే, నేరస్తులతో విపరీతమైన దుర్మార్గులతో ఈ రాష్ట్ర ప్రజానికం కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ పోరాడాల్సిన పరిస్థితి. ఇట్లాంటి ఏదన్నా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండే వాళ్ళతో, ఏదన్నా నిజాయితీగా మాట్లాడే వాళ్ళతో, ఏదైనా ప్రతిపక్షాలని చెప్పి వాళ్ళతో మనం పోరాడడం అనేది సహజంగా అధికార పక్షం చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పోరాడాల్సింది ఎవరంటే నేరగాళ్ళు, హంతకులు, దుర్మార్గులు, దుష్టులు, విపరీతమైన పెత్తనందారి వ్యవస్థ, విపరీతమైన అధికార దాహం, ఇట్లాంటి నేరస్తులతో ఈ రాష్ట్రం పోరాడాల్సి వస్తుందండి. ఈ దురదృష్టకరమైన వాతావరణంలో మేము కూడా ఒక కార్యకర్తలుగా మేము కూడా ఆ పోరాటాల్లో భాగస్వామ్యంలో ఉన్నాము. మేము కూడా ఒక ఓటర్గా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆందోళన పడే వాళ్ళలో ఉన్నాము. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ జోగి రమేష్ వ్యాఖ్యలండి. జోగి రమేష్ అనేవాడు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఒక వీధి రౌడీ, ఆయన నిజంగానే వీధి రౌడీ, వాడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి హోదా మనిషి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎటువంటి సన్నాసి పనులు చేశాడు, ఎంత రచ్చలు చేశాడు, ఎంత రౌడీయిజం చేశాడు, ఎంత వీరంగాలు దొక్కాడో రాష్ట్రం మొత్తానికి తెలుసండి. ఈ రాష్ట్రమే కాదు, పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలు అన్నిటికీ కూడా తెలుసు. ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో అందరికీ తెలుసు ఈ జోగి రమేష్ అనేవాడు ఎంత పనికిరాని సన్నాసి అనేది. అట్లాంటి జోగి రమేష్ మరి గత 5 ఏళ్ళు వీళ్ళు చీప్ లిక్కర్తో ఎట్లాంటి వ్యాపారం చేశారంటే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారండి. ప్రతి ఒక్కళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న మరి సామాన్యుల్ని రక్తం పిండుకు తాగేశారు చీఫ్ లిక్కర్ అమ్మేసుకుని. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎంతో చక్కటి పరిపాలన అందిస్తుంది. వీళ్ళు ప్రజల మన్నలను అందుకుంటున్నారు. ఓటు పర్సెంటేజ్ గతంలో కన్నా ఇంకా పెరుగుతుంది. పోయినసారి మనకి 48%, 52% వరకు తెలుగుదేశానికి కూటమికి ఉమ్మడి కూటమికి వచ్చింది. ఇప్పుడు దాన్ని మించి ఇంకా పరుగులు పెడుతుందండి ప్రజాదరణ కూటమి ప్రభుత్వానికి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ లో పాపం ఉనికి లేని ఒక పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు ఇంకా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నారండి. అది ఏంటంటే వాళ్ళకుండా చెడ్డ వ్యాపారాలు, మరి వాళ్ళకుండా వ్యాపారాలు ఉండే కదా, వాటి ద్వారా వాళ్ళు ఏంటంటే ఈ చీఫ్ లిక్కర్ అమ్మడాలు ఇవన్నీ గతంలో కూడా అమ్ముకుని అలవాటు పడిపోయి ఉంటారు. అదే పాలసీని ఇప్పుడు తెలుగుదేశం మీద ప్రయోగిస్తున్నారండి. తెలుగుదేశమే చేస్తుంది, చీఫ్ లిక్కర్ అమ్ముతుందని సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు. అలాగే మరి కొంతమంది మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టి ఎలాగైనా లబ్ధి పొందాలి, ఎలాగైనా చలి కాసుకోవాలని పాపం పన్నాగం పన్నారు. మీరన్నట్టు రమాదేవి గారు, అంటే అసలు అక్కడ ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక కుటుంబం పెద్ద కనుక ఆ లిక్కర్ తాగి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుద్ది, లేదా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది. కనీసం ఇంత చిన్న సమస్య అంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే చిన్న జాలి దయ లాంటివి కూడా. ప్రతి కుటుంబం కూడా ఒక యూనిట్ అండి. ఇక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ కుటుంబాలు బాగుండాలని కదండి ఎంత పాలన చేసుకునేది. అట్లాంటి కుటుంబాల్లో మరి యజమాని చనిపోతే ఆ కుటుంబం ఏమవుతుందండి? ఒక మహిళ అనాథ అవుతుంది, పసిపిల్లలు చదువుకి నోచుకోరు, వాళ్ళకి సరైన ఆహారం ఉండదు. ఈ సమాజంలో అసంఘటిత శక్తులకి ఇదొక మరి ఒక రహదారి అవుతుంది. ఇట్లాంటి మరి చీఫ్ లిక్కర్లు అమ్ముకుని బ్రతికే ఒక నీచ నికృష్ట వైసీపీ నాయకులు ఆలోచించాలి. దానికి ముందు మీకు వెనకాల ఒక కుటుంబం ఉంది, మీకు కూడా మరి వెనకాల ఒక ఇది ఉంది. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి చిల్లరి పనులు మానుకోవాలి. ఫస్ట్ ఆర్థికంగా మీరు 5 ఏళ్ళు మరి జగన్ పాలనలో వేల కోట్లు సంపాదించేశారు, ఈ రాష్ట్రాన్ని దోచేశారు. అయినా మీకు బుద్ధి లేదు. ఇంకా కూటమి మీద ఏదో అబాండాలు వేసేసి లబ్ధి పొందుదామని ఆశ పడుతున్నారు. కానీ ఇవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వవు, చల్లవు. ఇవాళ జనాలు ఎవరు కూడా ఫుల్ నాలెడ్జ్గా ఉండారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల
నిజాయితీ కలిగిన అభిమానంతో ఉన్నారు. ఏంటనేది చూస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పడే తాపత్రయం ఈ రాష్ట్రం కోసం, ఆయన బిడ్డ కానీ, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి కానీ వీళ్ళందరూ కలిసి కలవపక్క శ్రామికుల్లాగా పనిచేస్తున్నారండి. అటు చూస్తే మరి వైజాగ్లో రేపు మరి టాటా వాళ్ళది పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందండి. అట్లా ఎంతమంది విద్యార్థులకు ఉపాధి కలుగుతుందండి ఇట్లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే. ఒక్కసారన్నా వెళ్ళి దావోస్ వెళ్ళి ఈ జగను పిచ్చోడు వీడు వెళ్ళి ఒక్కసారన్నా వెళ్ళి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాడండి. దొంగగా అది వాళ్ళని పంపించాడు. అడేమో గుడ్డు ముందా కోడి ముందా, గుడ్డు పొదగాలి, గుడ్డు పిల్ల అవ్వాలి, పిల్ల పెద్ద అవ్వాలి, అప్పుడు తర్వాత చికెన్ తందూరి వండుకోవాలని చెప్తాడండి. వాళ్ళ మినిస్టర్స్ ఇంత పనికి మాలిన వాళ్ళని మినిస్టర్లను చేసి ఆ ముఖ్యమంత్రి మరి గత 5 ఏళ్ళు ఏం చేశాడో చూసాం. ఇవాళ మరి ఒక విజనరీ నాయకుడు, ఒక కష్టజీవి, ఒక రైతు బిడ్డ, ఆయన పడే తాపత్రం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ తండ్రి తీసుకుంటాడండి ఈ పాత్రని? ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన తీసుకునే మరి ఈ పాత్ర ఏదైతే ఉందో నిజంగా గర్వపడుతున్నామండి. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులమైనందుకు గర్వపడుతున్నాం. సో చివరిగా నిన్న దాదాపు 16,000 పైచిలకు ఉపాధ్యాయులు నిన్న వాళ్ళు ఆర్డర్ తీసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రికగ్నైజ్ అయిపోయారు. సో ఇంకో వైపు నుంచి సిఆర్డిఏ కార్యాలయం ఓపెనింగ్తో అమరావతిలో మళ్ళీ అభివృద్ధి అడుగు తొలగబడింది అనేది అర్థమైపోయింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ సంబంధించి వైజాగ్లో ఒప్పందాలతో నేపథ్యంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన మోటో అని అర్థమైపోయింది. అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మొన్న నర్సీపట్నం వెళ్ళి వేసిన రంకెలు కానివ్వండి, లేకపోతే కోటి సంతకాల సేకరణ కానివ్వండి, లేదా ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబును అడ్డుకుంటామని వార్నింగ్లు ఇవ్వడం కానివ్వండి, మరి వెంటనే లండన్ వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అనుకోవచ్చు. పాపం లండన్ పిచ్చేడుకు మందులైపోయినాయి, గబగబా వెళ్లాల్సిన అవసరం పడింది. ఈలోపు ఈ పీపీపీ విధానం తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. దీన్ని ఎలాగోలా ఒక 4 మాటలు మాట్లాడేసేసి జనాల్లో ఏదో ఒకటి మ్యాటర్ వదిలేసేసి పాపం మందులకు వెళ్ళిపోదామని అనుకున్నాడు. కాకపోతే వీళ్ళందరినీ తిప్పికొట్టేలా మరి అక్కడ కూడా వాళ్ళు కూడా బాగా వ్యతిరేకించారు. ఈ ప్రైవేట్ విధానం భాగస్వామ్యం అనేది ఆయన చెప్పినంత ఘోరమైంది అయితే ఏమి కాదు. ప్రైవేట్ భాగస్వామ్యం ఏంటంటే ఆర్థిక వనరులు తక్కువ ఉండే కాబట్టి ఎవరైతే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ప్రభుత్వం హయంలో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాం తప్ప మెడికల్ కాలేజీల్ని ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసేసి ఈ మెడికల్ కాలేజీ చదువు స్టూడెంట్స్ కి దూరం చేయాలనే ఉద్దేశం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన రీతిగా అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి చేసే అబద్ధ ప్రచారాల్లో మరి ఆడితేరిపోయిన వాడు కాబట్టి వాడు ఎలా అయినా తిప్పేస్తాడు, ఎలా అయినా మాట్లాడేస్తాడు. పాపం మరి ఈ విధంగా మరి అవాండాలు వేసాడు. మరి తెల్లారి మరి పరిగెత్తాడు. మరి అక్కడ ఏమన్నా కోట్లు దాచుకున్నాయన్నీ పోయినసారి ఫ్లైట్లో తీసుకెళ్ళి మరి దాసొచ్చాడు కదా 1000 కోట్లు. మరి అన్ని లెక్కలు చూసుకోవడానికి పోయినట్టుండాడు. పనిగా ఇక ఆయన మందులు తీసుకొచ్చుకుంటాడు, అది వేరే విషయం. లండన్ మందులు లేకపోతే పాపం గురుడు అసలు పనిచేయలేడు, బయటకు కూడా రాలేడు, అసలు ప్రెస్ ముందు కూర్చోలేడు. అట్లాంటి మనిషి మరి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత పని పాట లేకుండా ఉండాడు. అధికార దాహం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంతసేపు అధికారాలు కావాలి, ఏదో రకంగా కూటమి మీద బురద జల్లాలి. ఇవన్నీ వర్కౌట్ అవ్వు. జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడటానికి కూడా అర్హత లేని మనిషిగా మరి రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హాయిగా నీ కూతురు దగ్గరికి వెళ్ళి చక్కగా మీ కూతురుకు పెళ్లి చేసుకుంటున్నావు, కమ్మారి పిల్లాడిని మరి ప్రేమించుకున్నారు, ఏదో టాక్ వచ్చింది బయట. అదే శుభ్రంగా వాళ్ళిద్దరికి అక్షింతలు వేసేసి ఏ పిల్ల జల్లను కనిపించి చక్కగా మరి మనవరాలతో ఆడుకోవచ్చుగా. జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకు ఈ రాజకీయాలు? ఓ పక్కన చూస్తే ఆస్తుల కోసం తల్లిని చెల్లిని రోడ్ల మీద ఎక్కించావు. నువ్వు నీ భారతమ్మ తప్ప ఈ దాచుకోవడానికి ఎవరో మనుషులు కనిపించట్లేదా నీకు? కనీసం రేపు ఆ పిల్లలన్నా కనిపించి ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి అక్షింతలేసి ముందు ఎవరన్నా పిల్లల కంటే అప్పుడు రిలేషన్స్ విలువ ఏంటనేది నీకు తెలుస్తుంది. ముందు అట్లాంటి వాటికి కొంచెం మొగ్గు చూపు. ముందు తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి కళ్ళగంటూ నిద్ర లేకుండా ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మనం చేస్తున్నాం. జనాలకి ఈ 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ అంటే ఏంటి, టీడీపీ అంటే ఏంటి అర్థమైపోయింది. సంక్షేమానికి అభివృద్ధికి మారుపేరు టీడీపీ. జనాలు ఆ ఉద్దేశంతో 2024లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని జనాల తీర్పును ఒమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. దానికి తార్కాణం నిన్న
అమరావతిలో సిఆర్డిఏ శాశ్వత భవనం కట్టి నన్ను ఓపెనింగ్ కూడా చేశారు. ఈ రోజు వైజాగ్ లో డేటా సెంటర్ ఓపెనింగ్ చేస్తున్నారు. దీనివల్ల యువతకి బోర్డు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఓర్చుకోలేకపోతున్నారు, మనం చేయలేకపోయాం, వీళ్ళు చేసాం తప్పుడు ప్రచారాలు చేసి ఏదో విధంగా కూటమి ప్రభుత్వం బురద అంటించాలని చూస్తున్నారండి. దానిలో భాగంగానే జోగి రమేష్ మాస్టర్ ప్లాన్ నకిలీ మధ్య కుంభకోణం వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళు వాళ్ళు అలానే చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. వాళ్ళు ప్రజల ప్రాణాలంటే అసలు లెక్క లేకుండా పోయింది. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంటగడటానికి జోగి రమేష్ పెద్ద మాస్టర్ స్కెచ్ చేశాడు. అది నిన్న సిట్టు విచారణలో తేలిపోయింది. జనార్దన్ ఓపెన్ గా ఒప్పుకున్నారు. వాళ్ళకి మంచి చేయడం చేత కాదు కానీ చేసే మంచిని ఎలా చెడగొట్టాలని చూడటానికి ఏదో నిదర్శనండి. అంటే అవతల వ్యక్తి మీద బురద చల్లాలి అంటే అమాయకులైన వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డా వాళ్ళకి ఇంకా వాళ్ళకి అసలు దయాదాక్షిణం ప్రాణాలు పోయినా వాళ్ళంతా హత్య రాజకీయాలండి. వాళ్ళ అంత దయాజాలి ఉంటేనే అనంతబాబు డ్రైవర్ ని డోర్ డెలివరీ ఇచ్చాడండి. నేర్పిస్తున్నాడు తమ్ముడు పెట్రోల్ పోసి చంపారు. ఇంకా వాళ్ళ దయాదాక్షిణాలు అనుకోరు. కరడుగట్టిన వాళ్ళని ఏమన్నా కరడుగట్టిన క్రిమినల్స్ అండి. దయాదాక్షిణ్యాలు ఏముండవు. ఎంతసేపు ఏ విధంగా ఈ కూటమి అల్లరిపాలు చేద్దాం, అవాసపాలు చేద్దాం, ఏదో స్వామితో ఉందండి చరకుండా చెడేవని. అది వాళ్ళు ఏదో చేయాలని చూస్తామంటే వాళ్ళకి అంటుకుంది. ప్రమాణాలు చేయండి రండి అంటున్నాడుగా సీఎం గారిని, లేకపోతే లోకేష్ గారిని. జోగి రమేష్ అసలు నాకు దీనిలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎందుకు చేస్తారు, వీళ్ళు ఏమన్నా చెప్పారా? జోగి రమేష్ పాత్ర పట్టుకున్న దొరికిన ముద్దే చెప్పాడు. నాకు జోగి రమేష్ చేయమన్నాడు. ఇంతకుముందు మేము చేసేవాళ్ళము, ఈ గవర్నమెంట్ వచ్చింది స్ట్రిక్ట్ గా ఉందని మేము ఆపేసాము. ఆపేసిన తర్వాత మన ఏప్రిల్లో ఫోన్ చేశాడు, మళ్ళీ చెయ్యి ఈ మధ్యాహ్నం నువ్వే చేసి అంతా ఒకసారి పెట్టినాక మనమే లీకులు ఇచ్చేసి ప్రభుత్వాన్ని మీద అలా చేద్దాం, కూటమి ప్రభుత్వం అలా చేద్దాం ప్రత్యక్షంగా దొరికిన ముద్దాయి చెప్పాడు. ఎవరు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రమాణ స్వీకారం చెప్పిన అతనితో నువ్వు ప్రమాణం చేయించుకో. చెప్పింది అతను చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, నువ్వు ప్రమాణం చేయమని అడిగి వ్యక్తులు చెప్పలేదు. జనాలకైతే అర్థం అవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిది క్లారిటీగా ఉన్నారండి జనాలు, క్లారిటీగా ఉన్నారు. ఇతను మేము ఇంకా నెక్స్ట్ 3 ఏళ్ళకి వచ్చేది మేమే అని ఉత్తర కుమార్ పలుకుతున్నాడు. ఇలా చేస్తే 3 ఏళ్ళ కాదు 30 ఏళ్ళకు కూడా రారండి. నువ్వు జనాలు ఇచ్చిన తీర్పుని ఆమోదించి నువ్వు నిజంగా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడి నువ్వు ప్రజల పక్షాన మాట్లాడి నువ్వు ఇలాంటి దరిద్ర పనులు మానుకుంటే ఏమన్నా జనాలు నిన్ను ఆలోచించేవాళ్ళు. నువ్వు అధికారంలో ఉండగా అదే చేస్తావు, అధికారంలో లేకపోయినా చేసే అభివృద్ధిని చెడగొడతా ఏపీకి చేడపురుగులా తయారయ్యారు ఈ వైసీపీ వాళ్ళు కానీ బిగ్ బాస్ కానీ. తాడేపల్లి ప్యాలెస్ లో బెంగళూరు ప్యాలెస్ అక్కడ స్కెచ్లు అయ్యా, ఇక్కడ ఇలా అమలు చెయ్య. దీనివల్ల జనాలు కూడా అసలు రోజు నిత్యం పేపర్ చూడాలన్న చిరాకు పుట్టేస్తుందండి. నిత్యం తప్పుడు రాజకీయాలు తప్పుడు ప్రచారాలు ఇయ్యాను కానీ జనాలు అయితే నమ్మే పరిస్థితుల్లో చాలా క్లారిటీగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.